అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము మే 7 గురువారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయాలు, ఈరోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. నిజాయితీగా నడిచేదారి కాస్త కఠినమైనది, కానీ ఆ దారిలో నడిచిన వారికి గౌరవం ఎప్పటికీ ఉంటుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మే 7, 2026 వారం గురువారము, శ్రీ పరాభావ నామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, కృష్ణపక్షం, సూర్యోదయం 5:51 సూర్యాస్త సమయం 6:34, చంద్రోదయం 11:30, చంద్రాస్త సమయం 10:47. ఈరోజు తిథి పంచమి. మే 6 ఉదయం 7:51 నుంచి ప్రారంభమయ్యి మే 7 ఉదయం 10:14 వరకు పంచమి ఉంటుంది. తదుపరి షష్ఠి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ. మే 6 మధ్యాహ్నం 3:53 నుంచి మే 7 సాయంత్రం 6:45 వరకు పూర్వాషాఢ ఉంటుంది. తదుపరి ఉత్తరాషాఢ ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి ధనుసు రాశి. మే 8 రాత్రి 1:26 వరకు. తదుపరి మకర రాశి. యోగం సాధ్య. మే 7 రాత్రి 1:11 నుంచి మే 8 రాత్రి 1:59 వరకు సాధ్య ఉంటుంది. తదుపరి శుభ ప్రారంభమవుతుంది. ఈ రోజున కరణము తైతుల. మే 7 ఉదయం 10:14 వరకు. తదుపరి గరిజ. మే 7 రాత్రి 11:20 వరకు. తదుపరి వనిజ. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యం రాత్రి 3:36 నుంచి ఉదయం 5:22 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:05 నుంచి ఉదయం 10:56 వరకు. మరలా మధ్యాహ్నం 3:10 నుంచి సాయంత్రం 4:01 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుంచి మధ్యాహ్నం 3:23 వరకు. యమగండము ఉదయం 5:51 నుంచి ఉదయం 7:26 వరకు. గుళిక కాలము ఉదయం 9:01 నుంచి ఉదయం 10:37 వరకు. ఇవండి ఈరోజు ఉన్నటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము ఉదయం 4:16 నుంచి ఉదయం 5:06 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:22 నుంచి మధ్యాహ్నం 3:10 వరకు. గోధూళి ముహూర్తం సాయంత్రం 6:32 నుంచి సాయంత్రం 6:55 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:23 నుంచి మధ్యాహ్నం 3:13 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. ఇవండి ఈరోజు ఉన్నటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము పరశురాముడు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, రావణుడి వాహనం ఏమిటి? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈరోజున చెప్పుకోదగ్గ పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు అయితే ఏమీ లేవు. పంచాంగం ప్రకారం ఈరోజు వివాహానికి, ఉపనయనం చేసుకోవడానికి, గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, సాధారణ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉండేటువంటి రాశులు మిథున, కర్కాటక, తుల, ధనస్సు, కుంభ మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని, కృతిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణ, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు మే 7 సాయంత్రం 6:45 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి మే 7 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించిన పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మేము మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.